పువ్వులు బుట్టాలేసి ఆడికి పోతున్నవే సింగులు సింగారించి సో ఫ్రెండ్స్ డెమో చూసారు కదా, ఫుల్ సాగ్తో చూడండి. టెలిగ్రామ్లో అండ్ ఇన్స్టాలో ఉంటుంది, అక్కడ నుంచి ఫుల్ సాగ్తో చూడండి. సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, వీడియో ఎక్సలెంట్ ఉంది, అందరికీ నచ్చుతుంది. మరి సబ్స్క్రైబర్ ఒక అతను ఈ వీడియో చేయి బ్రో అని పంపించిండు. సో సూపర్ వచ్చింది ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో మరి టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అండ్ ఇన్స్టాలో ఫాలో చేయండి, అక్కడ నుంచి ఫుల్ సాగ్తో వీడియోస్ చూడొచ్చు. అండ్ ఫొటోస్ ఏమైనా కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ బీట్ మార్క్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి ఇక్కడ లిరిక్స్ ఉంటుంది. సో లిరిక్స్కి ఏం చేయొద్దు, ఇట్లాగే వదిలేసేయండి. సో ఇక్కడ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ బీట్ మార్క్ ద్వారా వచ్చి కట్ చేసుకోవాలి. ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా, బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి ఇలాగే లాస్ట్ వరకు యాడ్ చేసుకోవాలి. సో 1 బై 1 చివరి వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో కంటిన్యూగా ప్లస్ ఐకాన్, మీడియా, ఫోటో, 3 డాట్స్, ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ బీట్ మార్క్ దగ్గర వచ్చి కట్ చేసుకోవాలి. సో మొత్తం లాస్ట్ వరకు సేమ్ ఉంటుంది, ఇలాగే మొత్తం ఫొటోస్ని యాడ్ చేసుకోండి. సో నేను కొంచెం స్కిప్ చేసి మొత్తం ఫొటోస్ని యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మొత్తం ఫొటోస్ యాడ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీనికి సేక్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో దానికోసం బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మొత్తం 3 ఫొటోస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫోటో, సెకండ్ ఫోటో, థర్డ్ ఫోటో, 3 ఫొటోస్ ఉంటాయి. ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ముందుగా ఫస్ట్ ఫోటోదిగా ఈ ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ లేయర్ పైనుంచి కాపీ చేసుకోండి. బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇక్కడ మధ్యలో ఒక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి మాత్రం యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 20 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో లాగ్ ఫోటో దిగా దీన్ని పేస్ట్ టైల్ పక్కన ఆరమార్క్ టచ్ చేసి కలర్ తీసేసి పేస్ట్ వేసుకోండి. సో పేస్ట్ వేస్తే ఈ విధంగా వస్తుంది. సో ఒకవేళ లాగ్ అయినట్టు అనిపిస్తే దీన్ని కట్ చేసేయండి ఇక్కడ నుంచి. సో ఇలా సో సింపుల్ ఈ విధంగా చేసేయండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు సెకండ్ ఫోటో, సో సెకండ్ ఫోటోని ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ 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 చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్ చెప్తా, సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో ఇక్కడ నుంచి 3 సెకండ్ 25 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటోని పేస్ట్ వేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో పేస్ట్, 2 ఫొటోస్ పేస్ట్ వేసి ఒక ఫోటో వదిలేసి మళ్ళీ సేమ్ 2 ఫొటోస్ పేస్ట్. సో కంటిన్యూగా లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోవాలి. సో చివరి వరకు 1 బై 1 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఒక ఫోటో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. సో కంప్లీట్గా లాస్ట్ వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో ప్రతి ఫోటోకి ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. 2 ఫొటోస్ పేస్ట్ చేసుకోవాలి, ఒక ఫోటో మధ్యలో వదిలేసేయాలి. 2 ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, ఒక ఫోటో వదిలేసేయాలి. సో కంప్లీట్గా లాస్ట్ వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే యాడ్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఇక్కడ వరకు యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 29 సెకండ్ 1 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేసుకోండి. సో ఈ ఫోటో వరకు యాడ్ చేసి బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చి సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు లాస్ట్ ఫోటో, ఈ లాస్ట్ ఫోటో ట్యాప్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసి బ్యాక్ వచ్చి బీట్ మార్క్ ఓపెన్ చేస్తే సో ఇప్పుడు ఒక్కటే ప్రాసెస్, మిగిలిపోయిన ఎన్ని ఫొటోస్ ఉంటాయో అన్ని ఫొటోస్కి యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ 4 సెకండ్ 29 మిల్లీ సెకండ్ దగ్గర పేస్ట్ వేసుకోండి. సో మళ్ళీ దాని తర్వాత ఇంకో ఫోటో పేస్ట్, మళ్ళీ సేమ్ 2 ఫొటోస్ వదిలేసేయాలి, ఒక ఫోటో పేస్ట్ వేసుకోవాలి. సో చివరి వరకు ఇదే ప్రాసెస్ ఉంటుంది. మొత్తం ఫొటోస్ని ఇలాగే కంటిన్యూగా యాడ్ చేసుకోండి. సో చివరి వరకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో 1 బై 1 ఇదే ప్రాసెస్, మొత్తం ఫొటోస్ని ఇలాగే కంటిన్యూగా యాడ్ చేసుకోవాలి. సో నేను స్కిప్ చేసి చూపిస్తున్నా, మీరు మాత్రం కంటిన్యూగా యాడ్ చేసుకోండి లాస్ట్ వరకు. ఒక్కటే ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ లాస్ట్ 29 సెకండ్ 17 మిల్లీ సెకండ్ దగ్గర ఈ ఫోటో వరకు యాడ్ చేస్తే ఆల్మోస్ట్ ఈ ఎఫెక్ట్ కంప్లీట్ అండ్ వీడియో కూడా ఇంతటితో కంప్లీట్ అయినట్టే. సో చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కంప్లీట్ అయిపోయిందిగా, షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.